ఆంధ్రప్రదేశ్లో జరిగిన 1,00,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక రకంగా చెప్పాలి అంటే అసలు కార్యక్రమం మొదలైందనే చెప్పొచ్చు. ఆ లిక్కర్ స్కామ్ యొక్క పుట్ట పగులుతోంది. అత్యంత కీలకమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతూ వచ్చింది. కేవలం డిస్టిలరీల దగ్గర ఆర్డర్స్ ఇచ్చినందుకు గాను కమిషన్ల రూపంలో తీసుకున్న 3,500 కోట్ల రూపాయలకు మాత్రమే ఇప్పటి వరకు దర్యాప్తు జరిగింది. దాంట్లోనే దాదాపు 30 మంది దాకా అరెస్ట్ అయ్యారు. 20 మంది ఇప్పటివరకు జైల్లో ఉన్నారు. ఇవాళ కూడా ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ పరిస్థితుల్లో అసలు దీన్ని మొత్తాన్ని లెక్క తీయాలి అని అంటే ఒకవేళ ఈడీ ఆ రేంజ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు అందరూ చర్చించుకున్నది. అది మొదలైంది. నిన్నటి నుంచి ఈడీ ఇటు హైదరాబాద్లోనూ మరికొన్ని చోట్ల దాడులు చేస్తోంది, సోదాలు చేస్తోంది. కొన్ని కంపెనీల అంటే కొన్ని వ్యాపార కంపెనీల పైన అలాగే వాళ్ళ ఆఫీసు ఇళ్ల పైన దాడులు చేస్తుంటే వేరే ఏదో అనుకున్నాం మనం. కానీ ఇవాళ ఉదయం తెలిసింది ఏంటి అంటే హైదరాబాద్లో బూరుగు రమేష్ అనే ఒక వ్యాపారి ఇంటిపైన నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నాయి. అది ఇవాళ ఉదయం 11 గంటలకు తెలిసింది ఏంటి అంటే అది రాజ్ కసిరెడ్డి పెట్టుబడుల కంపెనీ అని, ఇవన్నీ లిక్కర్ సొమ్ము అని. అట్లాగే 5 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్న అంశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాల్లో కూడా వీళ్ళ పాపాలు అక్కడ కూడా పేరుకుపోయాయి. అక్కడ కూడా వీళ్ళ బినామీలతో వీళ్ళు పెట్టుబడులు పెట్టి షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అంటాం కదా, అవి సృష్టించి ఆ డబ్బుని ఎక్కడి నుంచి ఎక్కడికో రూట్ చేశారు. అసలు దీని ఆది ఎక్కడో అంతం ఎక్కడో తేల్చడం అంత ఈజీగా కనపట్ల. ఈ మాఫియా డాన్ యొక్క బుర్రకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అక్రమాస్తుల కేసులో ఎక్కడెక్కడో తిరిగిన డబ్బు, ఎక్కడెక్కడో షెల్ కంపెనీలు ఏవేవో చెప్పారు కదా. ఇప్పుడు కూడా అటు తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మాఫియా డాన్ అంటున్నాం మనం ఎవరనేది. ఈ మాఫియా డాన్ కూడా దీన్ని ఎక్కడెక్కడో తిప్పాడు. ఈ డబ్బుల్ని విదేశాలకు కూడా వెళ్ళి తీసుకెళ్లారనే అనుమానాలు ఉన్నాయి. ఏదో దేశంలో ఒక బ్యాంకునే కొంటున్నారని అంటున్నారు, ఇక్కడ యూకేలో సమ్వేర్. సో ఇంత పెద్ద మొత్తంలో డబ్బును తీసి ఇది ఇప్పటి వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేటు, హైదరాబాద్లో సినిమా వాళ్ళకి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో బట్టల షాపుల్లో, బంగారం షాపుల్లో పెట్టారు అనేదే ఇప్పటి వరకు విన్నాం. కానీ 5 రాష్ట్రాలకు పాకింది ఇది. ఈడీ ఎందుకు రావట్లేదు ఈడీ అని అందరూ అనుకున్నారు. బీజేపీకి దత్తపుత్రుడే లేకపోతే బీజేపీకి మోడీ గారికి సన్నిహితుడే జగన్, అందుకనే ఈడీ ఎంటర్ అవ్వట్లేదు అని చాలామంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈడీ ఎందుకు ఆగింది అని అంటే మొత్తం కూపీ లాగేసరికి ఏమైందంటే తేగ ఎక్కడో లాగితే ఇక్కడ కదులుతుంది డొంక. 5 రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇప్పటికీ 30 మంది వ్యక్తుల్ని, 19 సంస్థల్ని సిట్ ఇప్పటికే ఛార్జ్షీట్లో చేర్చింది. వాళ్ళలో 12 మందిని అరెస్ట్ చేసింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్లు మాత్రం బెయిల్ మీద ఉన్నారు. మిగతా వాళ్ళంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది జైల్లోనే ఉన్నారు. మిథున్ రెడ్డికి కూడా ఇవాళ పోలీస్ కస్టడీకి ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఛార్జ్షీట్లో కొత్తగా కొన్ని పేర్లు నమోదయ్యాయి. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇక ఇది చాలా పెద్ద ఎత్తున ఈ దర్యాప్తు సాగుతున్నట్టు కనపడుతోంది. ఈడీ అయిందంటే ఇక ఇది తిహార్ దాకా అవుతుంది. చూసాం కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఏం చేసిందో, ఎవరెవరు తిహార్ జైల్లో ఉన్నారు. అప్పటి ఢిల్లీ సీఎంని మాజీ సీఎంని కాదు, సిట్టింగ్ సీఎంని, సిట్టింగ్ డిప్యూటీ సీఎంని,
ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది నాయకుల్ని, మన దగ్గర కవిత గారు లాంటి వాళ్ళని చాలా మందిని తీసుకెళ్లి లోపల తిహార్ జైల్లో. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే విజయవాడ జైలు, నెల్లూరు జైలు, రాజమండ్రి జైలు ఇట్లా ఉండదు వ్యవహారం, తిహారే ఇంకా. సో దీని మీద అసలు ఈ ఈడీ సోదాలు ఎక్కడెక్కడ జరిగాయి, వీళ్ళకి ఈ లిక్కర్ స్కామ్కి, ఏపీ లిక్కర్ స్కామ్కి ఉన్న లింక్స్ ఏంటి అనే దాని మీద మాకు వివరాలు అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కలవల లైన్లో ఉన్నారు. ఒకసారి ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, ఈడీ చేస్తున్న సోదాలకి ఏపీ లిక్కర్ స్కామ్కి ఉన్న లింక్స్ ఏంటి? ఇప్పటికే అంటే ఉదయం నుంచి మనం చూసాం, దాదాపు 5 ప్రధాన నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం చూసాం ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో ఈడీ వెంటనే ఎంటర్ అయ్యి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది, దూకుడు పెంచింది. కానీ ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వలేదు అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ జరిగింది. చాలామంది రాజకీయ నేతలు కూడా చర్చించినటువంటి సందర్భం. కానీ ఎట్టకేలకు ఈడీ అయితే మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత, సిట్ ఇప్పటి వరకు ఫైల్ చేసినటువంటి 3 ఛార్జ్ షీట్లను ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈరోజు ఏకకాలంలో 5 ప్రధాన నగరాల్లో 10 ప్లేసెస్లో ఈరోజు ఈడీ సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈడీ సోదాలకు మూడు అంశాలపైన ఈడీ నిఘా పెట్టింది. ఒకటి, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు అక్రమంగా ఏదైతే నగదు వీళ్ళకి వచ్చిందో, ముడుపుల ద్వారా వచ్చినటువంటి నగదును షెల్ కంపెనీలకు తరలించారనేటువంటి అంశాన్ని ఈడీ గుర్తించింది. ఇక పాయింట్ నెంబర్ 3 ఏంటంటే హవాలా ద్వారా కూడా ఇతర దేశాలకు హవాలా ద్వారా ఈ నగదును తరలించారు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఈ 3 అంశాలపైన ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈరోజు మనం చూసాం వెస్ట్ మారేడుపల్లి సమీపంలో ఉన్నటువంటి బూరు రమేష్ ఇంటితో పాటు విక్రాంత్ అనేటువంటి ఆయన కుమారుడి ఇంటిలో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 8 షెల్ కంపెనీలు వాళ్ళు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ 8 షెల్ కంపెనీలకు కూడా ఇతను రాజ్ కేసిరెడ్డి అనేటువంటి వ్యక్తికి, రమేష్కు, విక్రాంత్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. వీరు ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో, లిక్కర్ నుంచి వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులను వీళ్ళ కంపెనీకి తరలించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పటికే ఆ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లతో పాటు నగదును కూడా సీజ్ చేసి మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇందులో నెక్స్ట్ స్టెప్, ఇందులో కీలక నిందితులుగా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లల్లో, కార్యాలయాల్లో కూడా సిట్ ఏ విధంగా అయితే సోదాలు చేసిందో అదే విధంగానే ఈడీ కూడా సోదాలు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు 2 రోజుల క్రితమే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తోటి ఈడీ అధికారులు ఒక టీం అక్కడికి వెళ్ళి కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వివరాలన్నీ సేకరించిన తర్వాతనే ఇప్పుడు ఏకకాలంలో 5 నగరాల్లో 10 ప్లేసెస్లో ఈ సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా హైదరాబాదు, బెంగళూరు కేంద్రంగానే నడిచింది. హైదరాబాద్లో ఉన్నటువంటి షెల్ కంపెనీలకు నగదు బదిలీ చేయడం, మరోవైపు ఇదే కంపెనీలో ముఖ్యంగా ఈ బూరుగు రమేష్ అనేటువంటి అతనికి సంబంధించినటువంటి మహాదేవ జ్యువెలర్స్ అని ఉంటుంది. ఆ జ్యువెలర్స్లో వీళ్ళు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. అంటే వీళ్ళు 10,000 రూపాయలు బంగారు కొనుగోలు చేస్తే దాదాపు 10 లక్షల రూపాయలు బంగారు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు కూడా సృష్టించి ఆ ఇన్వాయిస్లు కూడా వీళ్ళు తీసుకున్నారనేటువంటి అంశాన్ని తాజా విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కేవలం మహదేవ్ జ్యువెలర్సే కాదు, హైదరాబాద్లో దాదాపు 4 జ్యువెలర్ షాపుల నుంచి కూడా వీళ్ళు బంగారు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లను కూడా సృష్టించారు. షెల్ కంపెనీలకు నగదు బదిలీ చేశారు. మరోవైపు ఇందులో హవాలా వ్యవహారం కూడా ఉంది. ఇందులో కీలకంగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి కావచ్చు, గోవిందప్ప, వీళ్ళిద్దరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి షెల్ కంపెనీలతోటి అత్యంత సన్నిహితంగా ఉండి ఈ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే వాటిని పెట్టారనేది ప్రస్తుతం ఈడీ విచారణలో తేలింది. ఇది కేవలం సిట్ చేస్తున్న దర్యాప్తు, కేవలం ఆ డిస్టిలరీలకు ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర తీసుకున్న 12% లేదా 20% కమిషన్లకు సంబంధించిన 3,600 కోట్ల రూపాయల చుట్టూనే సిట్టు దర్యాప్తు జరుగుతోంది అనేది ఇప్పటి వరకు ఉన్నది. చాలా మంది అంటుండేవాళ్ళు ఈడీ రావట్లేదు అని. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యింది అని అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది ఈడీ. నిజానికి చెప్పాలంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి, ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ ఇప్పుడే స్టార్ట్ చేసింది.
అయితే ఈడీకి లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చేసిన అనుభవం చాలా ఎక్కువ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం మనం, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ చూసాం. అక్కడ కూడా సీఎం కొడుకుని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో సీఎంని, డిప్యూటీ సీఎంని, ఇంకా ఇతర రాష్ట్ర నాయకులను అరెస్ట్ చేశారు. సో అందువల్ల వీళ్ళకి లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుందని అవగాహన ఉంది కాబట్టి ఈడీ దర్యాప్తు ఎంత స్పీడ్గా జరిగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే ఈ అంశం చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈడీ దర్యాప్తు చేసింది. ఒకవైపు సిబిఐ ముందుగా దర్యాప్తు జరిపి ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేస్తున్న క్రమంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిబిఐ కంటే ముందే ఈడీ అధికారులు చాలా మందిని అరెస్టులు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ఈ కేసులో కూడా సిట్ కంటే ముందు మరికొంతమందిని ఏమన్నా ఈడీ అరెస్ట్ చేయబోతుందా, ఇంకా ఈ కేసులో వెలుగులోకి రాని అంశాలు కూడా ఈడీ వెలుగులోకి తెచ్చి వారిని అరెస్ట్ చేయబోతుందా అనేటువంటి అంశాలు కూడా కొద్ది చర్చకు దారి తీస్తున్నాయి. ఖచ్చితంగా ఈడీ అయితే మాత్రం ఆ దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం మధ్యవర్తులు కావచ్చు, లేకుంటే ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని, కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే సిట్టు టచ్ చేసింది. వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించింది. కానీ అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ యొక్క రూపకల్పన, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కీమ్ అనేది ఏ విధంగా రూపకల్పన జరిగింది, ఈ స్కీమ్లో స్కామ్ ఎంత జరిగింది, వీటన్నిటిపైన కూడా ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా 3,500 కోట్ల నుంచి ఇంకా పై ఎక్కువగానే ఈ స్కామ్ జరిగి ఉండవచ్చు అనేది ఈడీ దర్యాప్తులో కూడా కొన్ని అంశాలు బయటపడుతున్నాయి. కాబట్టి మరి ఈడీ మరికొంతమందిని కూడా అరెస్టులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు, ముఖ్యంగా వీళ్ళకి అనుకూలంగా ఈ లిక్కర్ పాలసీని మార్చుకున్నటువంటి సందర్భంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, మరోవైపు డిజిటల్ అమౌంట్ అంటే డిజిటల్గా వీళ్ళు ఎక్కడా కూడా అమ్మకాలు చేయలేదు, కేవలం క్యాష్ రూపంగానే డబ్బులు తీసుకున్నారు. కాబట్టి డిజిటల్ పేమెంట్ సిస్టాన్ని ఎందుకు ఏపీలో వీళ్ళు అమలుపరచలేదు అనేటువంటి అంశాలపైన కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి వాటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది. డిజిటల్ పేమెంట్ ఒకవేళ చేసినట్లయితే ఆన్ రికార్డ్ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఓన్లీ క్యాష్ రూపంలో కూడా అమ్మకాలు చేశారు, కొనుగోలు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా ఈడీ దర్యాప్తు జరిపి ఈ కేసులో సిట్ విచారణలో వెలుగులోకి రాని అంశాలు కూడా ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కావచ్చు, బెంగళూరులో ఒక లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా ఈడీ చేసింది. కాబట్టి అదే ప్రొసీజర్లోనే ఈసీఐఆర్ నమోదు చేసి పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో చాలా కీలక పురోగతి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల్లోనే మరికొంతమంది రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక ఈ ఈడీ దర్యాప్తు ఎలా సాగే అవకాశం ఉంది, ఇంకా దీన్ని ఎంతవరకు ఎక్స్పాన్షన్లోకి వెళ్తారు అంటే ఈ దర్యాప్తుని కేవలం డిస్టిలరీల దగ్గర కమిషన్లు తీసుకున్న 3,600 కోట్లు కాకుండా మొత్తం నగదు లావాదేవీలు జరిపారు, డిజిటల్ లావాదేవీలు లేకుండా, అలాగే నకిలీ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ అమ్మారు జనానికి, ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెడతారా? ఈ అంశాలను కూడా కొంచెం డీటెయిల్గా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనపర్తి శ్రీనివాస్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ఈడీ ఎంటర్ అయింది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు దీనికి సంబంధించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దర్యాప్తు? సార్, ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ సభ్యులకి, అనలిస్ట్ గారికి, మన వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో అసలు సినిమా ఈ రోజు నుంచి ప్రారంభమైందండి. అందరూ కూడా ఈడీ ఎంటర్ అవ్వలేదు, ఇందాక మీరు అన్నట్టు కూడా ఈడీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం కూడా 5-6 రాష్ట్రాల్లో 25 చోట్ల ఈడీలు మొత్తం కూడా వాళ్ళ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దాడులు జరపటం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవటం, అలానే బూరుగుపల్లి రమేష్ కానివ్వండి, వాళ్ళ కుమారుడు విక్రాంత్, పలు చోట్ల ఇంకా అన్ని కూడా కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ త్వరలో కూడా అరెస్టులు జరిగే కార్యక్రమాలు ఇంకా నడుస్తానే ఉన్నాయి, ఇంకా దాడులు జరుగుతానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తను అధికారంలో ఉండగా లిక్కర్ స్కామ్ను కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, శాండ్, ప్రధానంగా లిక్కర్, ఇది ఒక పెద్ద సామాజిక ఆర్థిక కుంభకోణం. మీరు ఇందాక అన్నట్టు సామాజికం ఎందుకన్నా అంటే ఎన్నో వేల మందిని
పొట్టలు పెట్టుకున్నారు. ఇటువంటి లిక్కర్ని, ఒక విషపూరితమైనటువంటి లిక్కర్ని అమ్మి కట్టుకున్న డబ్బు సంపాదించాడు. దాంట్లో ఎక్కడికి కూడా ఈ స్కామ్ లో అసలు కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి అనేది జగమెరిగిన సత్యం. మనీ ట్రైల్ అంతా కూడా ఆయన దగ్గరకే చేరింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి ఆ రోజు అడక్క ముందే విజయసాయి రెడ్డి మొట్టమొదట చెప్పాడు, రాజు కసిరెడ్డి పట్టుకుంటే మొత్తం తెలుస్తుందని చెప్పి ఆయన చెప్పాడు. దీంట్లో ఒక కీలకమైనటువంటి మనం గుర్తించాల్సింది, బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టులో ఒకళ్ళిద్దరు అధికారులు వాళ్ళు మేము ముద్దాయిలు కాకుండా విట్నెస్లుగా మార్చండి, మేము దీంట్లో ఈ కేసుతో సంబంధించినటువంటి మొత్తం వివరాలు తెలియజేస్తాము, మేము అప్రూవర్గా మారతామంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. మీరు ఏమి అప్రూవర్గా మారక్కర్లేదు, దీనికి సంబంధించినటువంటి సిట్ మీ మీద చాలా క్లియర్గా మీ మొత్తం పత్రాలతో సహా, మనీ లాండరింగ్ తో సహా, మనీ ట్రయల్ తో సహా మీరు ఎంత కాజేసింది, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేశారో మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎక్యూజ్డ్. దీంట్లో మీకు కనీసం బెయిల్ కాదు కదా, దీని విచారణ కూడా, ట్రయల్ కూడా, మద్యం సంబంధించిన స్కామ్ ట్రయల్ కూడా మీరు జైల్లో ఉండే జరపాల్సినటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు అక్కర్లేదన్నది. ఈలోపు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన దాని మీద కూడా హైకోర్టు చాలా సీరియస్ గా ఉంది. దాని మీద కూడా బెయిల్ క్యాన్సిలేషన్ కి ప్రభుత్వం తరఫున ఏసీబీ మళ్ళా పిటిషన్ ఫైల్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ కుంభకోణం మొత్తం కూడా మేము గతంలో చెప్పినట్టే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ పేమెంట్ దీంట్లో లేదు, ఇది జరుగుతా ఉందని చెప్పి మేము ఆ రోజు చెప్తానే ఉన్నాం. అసలు ఈ పాలసీ ఎక్కడ తయారైంది, ఎక్కడ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత మంత్రి సమక్షంలో జరగాల్సినటువంటి ఈ పాలసీ ఎక్కడో విజయసాయి రెడ్డి ఇంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, రాజకసిరెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రాలేదండి. పేరు ఉన్నది సార్, ఒక దశలో వచ్చింది, రాలా. వాళ్ళ కొడుకు పేరు ఏదో వచ్చింది కానీ అవును సార్, కొడుకు పేరు వచ్చింది. త్వరలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా సార్, అందరి జాతకాలు బయటపడతాయి. అంటే కొడుకు పేరు వస్తే తండ్రికి తెలియాలని ఏమైనా రూల్ ఉందా? ఖచ్చితంగా అండి, అసలైన తెలియకుండా ఎందుకు ఉంటదండి? కొడుకు ఏమో అనుకోవద్దులేండి, అట్లా ఎందుకు అనుకోవాలి, పాపం ఆయన తెలియదు. ఇప్పుడు సార్ ఇలాంటి షెల్ కంపెనీలు సృష్టించటం, అందరినీ తీసుకొచ్చి మళ్ళా పక్కకు పోతారే అని చెప్పి దీంట్లో ఇరికించటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయి రెడ్డి ఉండేవాడు, ఆయన పోయిన తర్వాత బాలాజీ గోవిందప్ప ఉన్నాడు, చార్టెడ్ అకౌంటెంట్, పేరుకు చార్టెడ్ అకౌంటెంట్, ఇటు చేసి అని చీటెడ్ అకౌంటెంట్. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది. దీంట్లో రాజకీయ నాయకులు కనపడేది ఆర్థిక కుంభకోణం, కానీ దీంట్లో ప్రజలు గాని సామాన్యులు గాని చూస్తుంది మాత్రం సార్, దీంట్లో వీళ్ళు ఎటువంటి లిక్కర్ను తయారు చేసి కనీసం 5 దశల్లో అది మాట్లాడదాం, నెక్స్ట్ మాట్లాడదాం. అసలు దీంట్లో ఇంకొక కోణం కూడా అది మాట్లాడదాం. కానీ ప్రస్తుతం గఫూర్ గారు నమస్తే అండి. గఫూర్ గారు, ఈడీ ఇప్పటి వరకు ఏంటంటే ఈడీ ఎంటర్ అవ్వకుండా దీంట్లో జరిగిన అసలు ఆర్థిక లావాదేవీలను బయట పెట్టడం అంత ఈజీ కాదని మనం చాలాసార్లు డిస్కస్ చేశాం కూడా. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది, నిన్నటి నుంచి దర్యాప్తు జరుగుతోంది. నిన్న ఎందుకు చేస్తున్నారో వేరే వేరే కేసులు అనుకున్నాం మనం. ఇవాళ తెలిసింది ఉదయం ఏంటంటే ఇది కూడా అదే అని. ఒకటి. రెండవది, ఈ ఇండియాలో ఇప్పటి వరకు వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కానీ, అవి దర్యాప్తు చేసిన ఎక్స్పీరియన్స్ ఈడీకి, అంటే వేరే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ లిక్కర్ స్కామ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం పెద్దదైన దీంట్లో కూడా ఎంటర్ అయింది కదా, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈడీ ఎట్టకేలకు ఈడీ రావడం సంతోషమే, ఎందుకంటే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఎందుకంటే విదేశాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినారు, వీళ్ళు ఏ రూపంలో మనీ పోయింది, ఆ రూట్ ఏంటి, షెల్ కంపెనీస్ ఎట్లా ఉన్నాయనేటువంటిది ఈడీకి బెటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఈడీ కనుక అనుకుంటే ఆ విషయాలు సిట్ కంటే కూడా ఇంకా ఎఫెక్టివ్ గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉండేటువంటి అధికారం కానీ, లేకపోతే ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతో ఉండేటువంటి సంబంధాల వల్ల కానీ తెలుస్తాయి.
ఆ మేరకు ఏమంటే ఈడీ రావడం అనేటువంటిది లాజికల్ కంక్లూజన్ కు కేసు తీసుకొని పోవడానికి, అది సిన్సియర్ గా కనుక వాళ్ళు చేస్తే లాజికల్ కంక్లూజన్ కు కేసు పోతుంది. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నా ఓన్ డౌట్స్ నాకున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణం కేవలం 3,600 కోట్లు కాదండి, నమ్మే ప్రశ్నే లేదు. 3,400 కోట్లు కాదు, 3,600 కోట్లు కాదు, అది 30,000, 20,000, 35,000 కోట్లు అనేది క్లియర్ గా కనపడుతోంది. వెరీ గుడ్. ఆ రకంగా అంటే ప్రజాధనము ఇంత పెద్ద ఎత్తున కొల్లగొట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎవరున్నా కానీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలా, న్యాయస్థానాల ద్వారా శిక్ష పడాలని నా పర్సనల్ ఒపీనియన్. అయితే ఇప్పుడు మన చిట్టు దర్యాప్తు సారీ టు సే ఆ రూపంలో లేదండి. ఇది చుట్టూ తిప్పుతున్నారు. ఒక రోజు అంటారు ఎలక్షన్లకు ఖర్చు పెట్టినారు, ఇంకో రోజు అంటారు మిథున్ రెడ్డికి పోయినాయని, ఇంకో రోజు అంటారు చెవిరెడ్డి భాస్కర్కి పోయినాయి. నా పాయింట్ ఏమిటంటే మీరు ఎంత ఎక్కువగా చుట్లు తిప్పుతారో కేసు అంత వీక్ అవుతుంది. జనరల్ క్రిమినల్ కేసులో మేము చూస్తున్నాం కదా, క్రిమినల్ కేసులో నాకు ఉండేటువంటి అనుభవం ఏంటంటే ఎంత తక్కువ మంది లేదా ఎన్ని తక్కువ చుట్లు మనం కేసు తిరుగుతుంది, స్ట్రైట్ గా ఉండాలి కోర్టులో. ఎస్ ఇది జరిగింది నేరము, దీనికి ఇదిగో ఇవి సాక్ష్యాధారాలు అని. అట్లా కాకుండా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈడీ వచ్చి మరింత కాంప్లికేట్ చేస్తుంది అనుకోండి, అది కింగ్ పిన్ ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లా కాదు, ఈడీ కనుక తేల్చగలిగితే, ఎందుకంటే ఇంతవరకు చిట్టు ఎంతసేపు చెప్పినా నాకు అర్థమైంది, నాకు అర్థం కాకపోతే పొరపాటు నాదే. ఏమిటి అంటే డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ ద్వారా, మిథున్ రెడ్డి ద్వారా, ఇంకోటి ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టినారు, లేకుంటే ఎవరో వగేరా పేర్లు ఇట్లా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టినారు. అది నిలబడదండి. అది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలి దానికి. ఎలక్షన్ కమిషన్ డబ్బులు పట్టుకుని ఉండాలా, అవన్నీ నిలబడవు. కాబట్టి డైరెక్ట్ గా అసలు పాలసీలో మార్పు ఎందుకు జరిగింది? నా పాయింట్ ఏమంటే ఈ మిగతా డబ్బులు ఎన్ని వాడుకున్నారు ఎన్ని పక్కన పెట్టి పాలసీ మార్పు ఎవరు చేసినారు? ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ బాధ్యుడా? ఆయన కాదు, అంత పెద్దోళ్ళు చూసుకున్నాను. ఎవరా పెద్దోళ్ళు? పాలసీలో మార్పు ఎక్కడ జరిగింది? ఎవరి ప్రమేయంతో జరిగింది? ఎందుకు జరిగింది? ఇది స్ట్రైట్ క్వశ్చన్ ఇది. కాబట్టి పాలసీ మార్పు అనేది ఒక నేరం. రెండవది ఏమిటి? డబ్బులు కొల్లగొట్టినారు, లేదా ఈ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చినారు. మరి ఈ డబ్బులు అనేటువంటివి ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఉన్నాయి? దానికి సంబంధించినటువంటి ఆధారాలు తేల్చాల్సిన. ఎలక్షన్స్ లో పోయినాయంటే పోయిందా, అది కృష్ణార్పణమేది కాదు. ఇదిగో ఫలానా చోట ఉన్నాయి అని సీజ్ చేయడమో అటాచ్ చేయడమో జరిగితే, సీజ్ చేశారు కదా సార్, ఒక చోట 11 కోట్లు, ఒక చోట 8 కోట్లు సార్, 11 కోట్లు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికింది 27 కోట్లు ఎంతో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. అవును, అది చాలా చిన్నది. అవును, కరెక్ట్. అందుకోసం నా పాయింట్ ఏంటంటే ఈడీ ఎంటర్ కావడం మంచిదే. పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అనేక వివరాలు కేంద్ర హోంశాఖ మంత్రి గారికి ఇచ్చి ఉన్నారు. ఈ గవర్నమెంట్ రాకముందే, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, మాటికి మన ప్రభుత్వం అడుగుతూ ఉంది. సరే ఎట్టకేలకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కనపర్తి శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే మొత్తం వచ్చేస్తుంది అరచేతిలో వైకుంఠం చూపించేస్తారని. అట్లేం ఉండదు సార్, అంత ఈజీగా ఉండదు. ఏమైనప్పటికీ సిట్టు ఆ తర్వాత ఈడీ కూడా బలుక్కొని నిజమైనటువంటి దోషుల్ని పాలసీలో మార్పు చేయడం కానీ, ప్రజాధనం కొల్లగొట్టడం కానీ, ఈ రకంగా రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ స్వప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని బలిపెట్టినటువంటి ముద్దాయిల్ని ప్రజల ముందుకు తీసుకుని రాగలిగితే మాత్రం సంతోషపడతారు సార్. ప్రజాస్వామ్యవాదులందరూ సంతోషపడతారు. కాదు పొలిటికల్ అలిగేషన్స్ కోసం ఇదిగో ఆడ డబ్బులు ఖర్చు పెట్టినారు, ఈ డబ్బులు ఖర్చు పెట్టినారు, వాడికి ప్రమేయం ఉంది, ఈయనకి ప్రమేయం ఉంది, 300 మందిని చేరుస్తాను అనుకోండి, కేసు గోయిందా? 300 మంది కేసులో ఇరుక్కున్నారని అనుకుంటాం, 6 నెలల్లో సంవత్సరంలో అంత క్లియర్ అయిపోతుంది. అట్లా చెయ్యొద్దని నమ్మాలి. రైట్. దీని మీద ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏ యాంగిల్స్లో ఇంకా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది? ఒకటి. రెండోది, ఇప్పటికే సిట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఈ 3,500 కోట్ల దర్యాప్తుకు సంబంధించి చాలా వరకు ఛార్జ్ షీట్లు, ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు వేసింది. దాంట్లో
దాదాపు 30 మంది వరకు నిందితులుగా పేర్కొన్నది, చాలా మంది జైళ్లలో ఉన్నారు. అంటే లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందని చెప్తున్నారో దానికి సంబంధించిన బేసిక్స్ని సిట్ చాలా వరకు చేసింది. ఈడీ వచ్చిన తర్వాత ఇప్పుడు గఫూర్ గారు అన్నట్టుగా పాలసీ రూపకల్పన దగ్గర నుంచి మొత్తం టోటల్ స్కామ్ వాల్యూమ్ ఎంత, ఎక్కడెక్కడికి డబ్బు ఎన్రూట్స్ అయినాయి, ఇవన్నీ కూడా బయటికి తీస్తారా, అసలు తలకాయని బయటికి లాక్కొస్తారా? ఎందుకంటే జైలు ఎదురు చూస్తున్నాయి. ఎంతవరకు ఈడీ అంత స్పీడ్గా బయటికి సత్యమూర్తి గారు నమస్తే అండి. ఈ దర్యాప్తు ఈడీ ఎంటర్ అయిన తర్వాత లిక్కర్ స్కామ్ నెక్స్ట్ లెవెల్ దర్యాప్తు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పిఎంఎల్ఏ చట్టం ప్రకారం పనిచేస్తుంది. సిట్టు చేసేది భారత న్యాయ సంహిత అందులో ఉన్న క్లాజుల ప్రకారం పనిచేస్తుంది. అందుకని ఈ రెండు దర్యాప్తులు కూడా ఒకదానికొకటి అంటే అవి సపోర్ట్ చేసుకోవాల్సిందే తప్ప రెండు డిఫరెంట్గా లేకపోతే ప్యారలల్గా జరగటానికి అవకాశం లేదు. పిఎంఎల్ఏ చట్టం కూడా ఈ నేరాలకి, ఆర్థిక నేరాలకు సంబంధించి విదేశాల్లో పెట్టి పెట్టుబడులు, మనీ లాండరింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది చేసుకునే ఇది. ఈ సిట్టు దర్యాప్తు చేసేది మాత్రం ఈ క్రిమినల్ ఇంటెన్షన్, క్రైమ్ యాక్ట్ ఎట్లా అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే పబ్లిక్ ట్రస్ట్ని ఎట్లా ఉల్లంఘించారు, ఎట్లా ప్రజల్ని మోసం చేశారు, ఎక్స్చెకర్కి ఎట్లా నష్టం తీసుకొచ్చారు అనే విషయాల మీద సిట్టు చేస్తుంది. మనం ఈ సందర్భంగా సిట్టు చేస్తున్న దర్యాప్తుని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులోకి ఎంటర్ అయింది కూడా సిట్ ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారమే ఎంటర్ అయింది. చాలా ఫైండింగ్స్ ని వాళ్ళు అర్థం ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు చాలా రిపోర్ట్లు పంపించాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన షిఫ్ట్ మొత్తం రండి ఈడీ రావాలి చంద్రబాబు నాయుడిని ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక 2-3 సార్లు లెటర్లు రాసింది స్టేట్ గవర్నమెంట్, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బట్ ఈడీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే అది వాళ్ళకి అర్థమైపోయింది, ఇదేదో పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని. కానీ ఈ రోజున సిట్ చేసిన దర్యాప్తులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అందులో వాళ్ళకి ఫైండింగ్స్ కనిపించినాయి. కాబట్టి అదే కాకుండా ఈ ఆస్తుల్ని ఇప్పటికే చాలా వరకు కన్ఫిస్కేట్ చేసి ఉన్నారు. కాబట్టి సో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా సిట్ అవైలబుల్గా పెట్టింది. కాబట్టి వాళ్ళు ఈ రోజున వచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ రోజున ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఢిల్లీలో చాలా కీలకమైన లీడ్స్ వీళ్ళకి దొరికినాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరినో కొంతమందిని పట్టుకున్నారు, జ్యువెలరీ షాప్ వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అంటే తెలియకపోవచ్చు. డబ్బులు వచ్చిన అంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని యాక్సెప్ట్ చేయటం తప్పు. ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళు తప్పుడు రిసీట్లు ఇవ్వటం, ఇటువంటివన్నీ నేరాలు జరిగినాయి. ఇవన్నీ సప్లిమెంటరీ నేరాలు, అంటే ప్రధాన నేరానికి అనుబంధంగా జరిగిన నేరాలు. ఇక్కడ సిట్ చేసిన దర్యాప్తుని మనం అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్లు 2-3 ఉన్నాయి. ఏంటి అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చాలా మంది నిందితులు ఉన్నారు, చాలా మంది సాక్షులు ఉన్నారు, చాలా మంది దోషులు ఉన్నారు, చాలా ఒక డాక్యుమెంట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి అంటే మీకు అక్కడ జరిగిన నేరాన్ని కొంతమందికి అంటే వాళ్ళు కన్ఫైన్ చేసినట్టయితే ఆ కేసు కూడా ముందరికి వెళ్ళుండేది. ఇక్కడ సిట్ ఆ పని అంటే బహుశా ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టున్నది. ఇక్కడ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంతమంది మనీ క్యారియర్లు, మనీ ట్రాన్స్పోర్టర్లు అక్కడికి తీసుకొచ్చి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, వాటిని తీసుకొచ్చి వేరే ఛానల్స్ ద్వారా మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు, అవి తీసుకొని బోగస్ కంపెనీలు పెట్టిన వాళ్ళు, ఈ బోగస్ కంపెనీల నుంచి పెట్టుబడుల పేరుతోటి విదేశాలకి తరలించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు.
అంటే మొత్తం ఒక పెద్ద నెట్వర్క్, మాఫియా నెట్వర్క్ ఇందులో పనిచేసింది. అవును. వీళ్ళందరి పేర్లు పెట్టుకుంటూ పోతే 1,00,000 మంది అవుతారు నాకు తెలిసి. అందుకని వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాడో, ఎవడైతే ఈ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వీటిని పెట్టుబడులు పెట్టడం కానీ వీటిలో ఉన్నారో వాళ్ళ వరకు కన్ఫైన్ చేసుకుంటూ సిట్ ముందరికి వెళ్ళటం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి దీనికి తేడా. అందులో ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డే ప్రాంప్ట్ చేశాడు. చార్జ్షీట్లో ఉంది కదా, అదే చెప్తున్నా. ఆ ప్రాంప్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే ఆ కేసు ఎటు తేలదా అనేది, వీకెన్ అయిపోతుంది అనేది ఆయన లాయర్లు ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్. అందుకని ఇక్కడ సిట్టు అటువంటి తప్పులు ఏవి చెయ్యకుండా ముందరికి వెళ్తున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏ విధంగా అంటే అప్పటికి ఇంకా ఎవరికి తెలియదు అసలు ఈ క్విడ్ ప్రోకోలు అవే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిచయాలే కదా ఇవన్నీ అన్ని. ఈ రోజున కూడా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గోల్డ్ కొనాలన్న ఐడియా ఎవరికైనా వస్తుందండి? అంటే గోల్డ్ కొన్నట్టు నటించి దొంగ రిసీట్లు పుట్టించి అవన్నీ తీసుకెళ్లి ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి ఈ ఐడియా ఎవరికి వస్తుంది? ఖచ్చితంగా పెద్ద క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్ అయితే తప్ప రాదు. అవన్నీ కూడా ఎనర్త్ చెయ్యాలి అంటే చాలా సిస్టమేటిక్గా పోవాలి. అందుకు సిట్ చాలా కన్ఫర్మ్డ్ ఫౌండేషన్ వేసిందని మాత్రం మనం చెప్పచ్చు. నో డౌట్. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు చాలా గట్టి దర్యాప్తే శ్రీనివాస్ గారు. సిట్ చేసిన దర్యాప్తు, వాళ్ళు చేసిన ఫైండింగ్స్ అన్నీ ఈడీకి ఒక గ్రౌండ్ వర్క్ లాంటిది. వాళ్ళు అన్ని స్టడీ చేసిన తర్వాత, ఇన్నాళ్ళు ఈడీ ఏం చేస్తుందో అనుకున్నాం కానీ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళు ఇక వర్క్ మొదలెట్టినట్టున్నారు, నిన్నటి నుంచి మొదలెట్టినట్టున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ కేసులు కూడా 3 ఉన్నాయి. ఇంతవరకు అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉన్నాయి. అవే కాదు, ఈ దేశంలో ఈడీ కేసులు నమోదు చేసిన ఇవి స్కాములు చాలా ఉన్నాయి. అవేవి ముందుకు వెళ్ళట్లే, చాలా ఉన్నాయి. కొన్నేమో ఇదై ఉండొచ్చు కానీ చాలా ఉన్నాయి. అంటే ఇంకొక టాక్ ఏంటంటే, కోర్స్ నేనేమి దాన్ని నిందించడమో లేకపోతే ఇదని కాదు, కానీ టాక్ ఎలా ఉంటుందంటే ఈజీ మేనేజబుల్ ఏంటి అంటే ఈడీ సిబిఐలు అనేది ఒక టాక్ ఉంది, ఈజీ మేనేజబుల్. సో ఈ పరిస్థితుల్లో సీరియస్గా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో కానీ మా పెద్ద వాళ్ళే లోపలికి వెళ్ళిపోయారు, ప్రతిపక్షాల వాళ్ళు ఆల్మోస్ట్. కానీ మరి ఇక్కడ జనాలు అనేది ఏంటంటే ఆయన ప్రతిపక్షమో స్వపక్షమో తెలియని పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా ఓటేశాడు కదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ రేంజ్లో ఈడీ దర్యాప్తు ఉంటుందనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. ఆయన మొన్న ఓటేసిన దానికి అతను భయపడి ఓటేస్తే ఓటేయొచ్చాము కానీ దానికి దీని ఇందాక గఫూర్ గారు కూడా చాలా భయపడి ఓటేసారనుకోవచ్చు, భయపెట్టేయించుకున్నారని కూడా అనుకోవచ్చు. రెండు అవ్వచ్చు. అతను చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు జరిగి ఉండదు. మీరు అన్నట్టు ఇందాక గఫూర్ గారు అన్నట్టు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమని చెప్పారంటే గఫూర్ గారు ఇదేదో అటు తిప్పి ఇటు తిప్పి అన్నారు. ఎక్కడా కూడా దీంట్లో మనీ ట్రైల్ ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా అనుకున్నదే, ఈ ప్రభుత్వం మారక ముందే డబ్బులు ఎవరెవరి ద్వారా వెళుతుంది అన్నప్పుడు అది ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎవరెవరు వెళ్తుంది అక్కడ దీంట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు అనుకున్నదే. ఇది అనుకున్నది ఎవరైతే తెలిసిందో పొలిటికల్ సర్కిల్లో అది సిట్టు చాలా చాకచక్యంగా పట్టుకుంది. అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్, బ్యాంక్ అకౌంట్లతో సహా చెవిరెడ్డి దొరికాడు అంతే తప్ప ఎవరిని దీంట్లో ఏదో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గనక చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు వెతుక్కున్నట్టు కాదు. మేమైతే ఈ సిట్ అయితే ఆ పని చేయటం లేదు.
రాజశేఖర్ బాబు గారు చాలా సమర్థవంతంగా సిట్టు ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యగా ముందు అరెస్ట్ చేయటము ఇలాంటివి ఏమీ లేకుండా నోటీసులు ఇవ్వటం, పద్ధతి ప్రకారం అడగటం, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు ఉన్న తర్వాతనే అదుపులో తీసుకోవటం జరుగుతూ ఉంది తప్ప దీంట్లో కక్ష సాధింపు చర్యగా జరుగుతుంది. మీరు అన్నట్టు ఇవాళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దాదాపు అన్ని చోట్ల కూడా రైడింగ్ లో కూడా అన్ని వివరాలు, అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు దొరికినాయి అన్నారు. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి మీరన్నట్టుగా ఈడీ ఒకసారి కేసు బుక్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అయితే అంత తేలిగ్గా తప్పించుకోవటం అనేది కుదిరే పని కాదు. ఇది ఇవాళ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి మాయ తెలియక అటు రాజకీయంగా ఇటు అన్ని విధాల సెంటర్ మీద ఏమైనా ఫోర్స్ తెచ్చి ఉండొచ్చు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసినటువంటి అతని పరిపాలన కానివ్వండి, అతని నేచర్ కానివ్వండి, ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత మళ్ళా అతను రాజకీయంగా బ్రతికుంటాడు అనేది లేదు. కాబట్టి ఇతంతా ఇప్పుడు అతను కూడా మొన్న మధ్య ఒక మాట అన్నాడు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారక ముందు వాళ్ళకి అక్కడ పొత్తుంటే ఉండొచ్చు, అసెంబ్లీలో బలం ఉంటే ఉండొచ్చు, మనకు రాజ్యసభ సభ్యుల బలం ఉందని చెప్పి చాలా ఓపెన్ గా బ్లాక్ మెయిల్ చేసేటట్టుగా మాట్లాడాడు ఒకనొక దశలో. కాబట్టి వాళ్ళ ఆ పరిస్థితి కూడా లేదు, రాజ్యసభ సభ్యులు లేరు, భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుంటాడా అనే ప్రశ్న కూడా. ఎందుకంటే అతను అసలు అసెంబ్లీకి అక్కడే వస్తోంది చూడండి. అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగితే రాజ్యసభ సభ్యుల సంఖ్యతో పని ఏంటి, అసలు ఏంటి లేకపోతే ఏంటి? కేసే కదా, ఆడెవడన్నా కానీ కేసే కదా. అంటే ఇక్కడే నంబర్ ఎక్కువ ఉంటే కేసు వీకెన్ అవుతుంది అనే ఆ లాజిక్ ఏదైతే ఉందో అదే చాలా మందికి డౌట్స్. నేను అదే కూడా డౌట్ చెప్తాను కదా, ఆ డౌట్ కూడా క్లియర్ అవ్వడానికి ఇవాళ అతను ఏమి లేడు, ఇవాళ అతని చేతిలో ఏమి ఉండే పరిస్థితులు ఎవరో రాజ్యసభ సభ్యులు లేరు. భవిష్యత్తులో అతనేదో ఇవాళ ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాడు, అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి లేదు. అతను ఇవాళ భయపడి, వాస్తవంగా చెప్పాలంటే భయపడి, ఇది ఒక సాకు ఏంటి, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అంటాడు. ఖచ్చితంగా పొరపాటు ఇచ్చి చూస్తే అసలు రాడు. అతను ఏంటంటే వస్తే నన్ను అవమానపరుస్తాడు, నేను చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా ఏది పడితే అది మాట్లాడిచ్చాను, రేపు నన్ను కూడా వాళ్ళు ఈ విధంగానే చేస్తారన్న ఉద్దేశంతో అతను భయపడి దీనికి లింకు పెట్టిన. అతను తెలుసు రాజ్యాంగం, అతనే చెప్పాడు కదా, నేను 5గురిని లాగేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోద్ది అనేది అతనే చెప్పాడు. మళ్ళీ ఇవాళ లెటర్లు రాయటం, కోర్టులో వేయటం, ఇవన్నీ కూడా టైం ప్రొలాంగ్. మొహం అసెంబ్లీలో మొహం చూపించలేక, ఇటు ప్రజలకు మొహం చూపించలేక బెంగళూరులో దాక్కుంటా ఉంటాడు. ఇట్లా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఉన్నానమ్మా అని చెప్పి బయటకు వచ్చేసి ఏదో చేస్తా ఉంటాడు తప్ప అతనితో ఇవాళ ఎవరికి, ఇందాక గఫూర్ గారు చెప్పిన రాజకీయ కోణంలో కూడా అతని వాడు నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు, ఏమీ లేదు అతనికి. కాబట్టి నిజమే కానీ సరే, పొలిటికల్ గా పవర్ పరంగా హౌస్ లో నంబర్ వీకెన్ అయి ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ గఫూర్ గారు ఇప్పుడు ఆయనంతా రాజకీయంగా బాగా బలహీన పడిపోయి ఉన్నాడు, ఎవరిని మేనేజ్ చేయలేడు అని అంటున్నారు. కానీ శ్రీనివాస్ గారు, ఒకవేళ ఈ కుంభకోణం జరిగింది అనేది గనక వాస్తవమైతే, ఆ అమౌంట్ వాస్తవమైతే 35,000 కోట్లు ఉన్నాయి. 35,000 కోట్లు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఆయన దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు నంబర్ తక్కువ ఉన్నా, ఒకవేళ ఇది గనక జరిగిందే గనక నిజమే అయితే 35,000 కోట్లు ఇవి ఉన్నాయి. అంతకు ముందు 46,000 కోట్లు ఎంతో తేల్చారు కదా అక్రమాస్తులు. మరి ఇట్లాంటి ఇన్ని వేల కోట్లు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలతో పనే ఉంది, ఏ పార్టీనైనా మనం ఇది చేసుకోవచ్చు. అదే కాకుండా అసలు దర్యాప్తు సంస్థలనే మేనేజ్ చేస్తాడు కదండి మనోడు, ఇంతవరకు కోర్టులకే వెళ్ళడం లేదు. సో దీని మీద మీకేమనిపిస్తోంది? సార్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇందులో చాలా క్లియర్ సార్, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఒక ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో నిరసనో లేకుంటే అసంతృప్తితో పెరిగితే ఎక్కడ పోతారు వాళ్ళు? అక్కడికే వెళ్తారు, వైసీపీ వైపే కదా. కాబట్టి కేంద్రం వాళ్ళకి ఏం కావాలా? 20 సీట్లు కావాలా. మీరు ఏం కొట్లాడుకున్నా మీరిద్దరు కలిసి మా జోబులో ఉండండి, అది చాలా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. ఆ తోడ్పాటు ఉంది అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజు. ఎందుకంటే బాధ అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మోడీ గారు కారణ జన్ముడు అన్నాడు ఇట్లాంటి పనులను చేయడానికి.
కాబట్టి ఇప్పుడు 42,000 కోట్ల రూపాయల కేసులు ఏమైనా సార్ ఇప్పుడైనా పోతున్నారా కోర్టుకైనా? సిబిఐ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక అవినీతి పరుడు ఎప్పుడో జరిగిన దాని గురించి చెప్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఏమైంది? అదే చెప్తున్నాను నేను, ఒట్టే చెప్తాను. కాబట్టి ఇప్పుడు 42,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా అవి నిరంతరాయంగా సాగుతూ ఉన్నాయి. అవేం తేలవు అవి. రెండవది, చివరికి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఆడుకొచ్చిందండి, మళ్ళా ట్రయల్ కోర్టుకు వచ్చింది విచారణ జరపాలా లేదా అని. ఏదో పాము ఏంటి ఆట అంటారు, వైకుంఠపాలి లాగా. ఆ వైకుంఠపాలి పైకి పోయి కింద పాము మిగితే కిందికి వస్తుంది కదా. అవును. అంటే ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ సార్? ఇప్పుడు కనపర్తి శ్రీనివాసులు గారికి లేకుంటే తెలుగుదేశం నాయకులకు కనపడకపోవచ్చు, కానీ సాధారణ ప్రజలు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇప్పుడు కేంద్రం యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క అభయం లేకపోతే ఇంత ఏమంటే చట్టంతో ఆటలాడుకుంటారా? ఇప్పుడు అందుకు అదాని కేసు కూడా చెప్తానండి. ఎఫ్బిఐ వాడు 17,500 కోట్లు లంచం ఇస్తే అని ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెబితే దాని మీద ఈడీ ఎంక్వైరీ చేయరు. అరే ఎఫ్బిఐ చెప్పినప్పుడు ఏం చెప్పినారో ఏమిటో ఆ వివరాలు తీసుకొని ఎంక్వైరీ చేయాలి కదా. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. రాజకీయంగా తమ ప్రత్యర్థి దొరికినప్పుడు మరి ఆ ప్రత్యర్థి యొక్క పాపాలు ఏమైనా ఉన్నాయా వెతకాలి కదా. సర్దేసుకుంటున్నారు. అట్లాగే ఈ కేసులో కూడా ఎల్లయ్య, పుల్లయ్య, మంగయ్య చాలా మంది వచ్చి ఎవరో మనకు పేర్లే తెలవు, అటువంటి వాళ్ళ పేర్లన్నీ వచ్చేస్తున్నాయి. యాక్చువల్ గా పాలసీ మార్చింది, దోపిడీ చేసింది, కొల్లగొట్టింది సీఎం గారి పేషి యొక్క పాత్ర ఏమిటి? ఇవేమి సీఎం గారు తెలియకుండా, సీఎం యొక్క పేషి ప్రమేయం లేకుండా నారాయణ స్వామి మినిస్టర్ నామినల్ గా ఉన్నాడు, ఆ పెద్దోళ్ళు చూసుకున్నారని చెప్తున్నారు. పెద్దోళ్ళు ఎవరు? లాగాలి కదా. కాబట్టి ఆ ఎల్లేను పుల్లేని ఇంకా 50 మందిని మీరు పట్టుకుంటారు అనుకోండి, ప్రజలకు ఏముండండి? వాళ్ళు జైలుకు పోతారా, వాళ్ళు బయట ఉంటారా? ఎవరికేం సంబంధం? ఈ రోజు రాజకీయ అధికారం అప్పచెప్పిన తర్వాత ఈ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే పాయింట్ కనుక రుజువు అయితే అది తెలుగుదేశానికి కూడా అడ్వాంటేజ్. అది ఆ పాయింట్ రుజువు కాలేదనుకోండి, మీరు ఎంత బొమ్మడీలు కొట్టిన రాజశేఖర్ బాబు, నేను కూడా చెప్పాను, నేను చాలా సార్లు మీ డిబేట్ లో చెప్పాను, ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్, నాకు తెలుసు పర్సనల్ గా, ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్. కానీ పాలసీలో నిర్ణయం చేయాల్సింది ఎవరు? కేంద్రంలో, రాష్ట్రంలో టాప్ లెవెల్ లీడర్షిప్. కాబట్టి ఆ స్థాయిలో గనక ఖచ్చితంగా వ్యవహరించకపోతే 50 మంది కాదు 100 మంది ఎల్లయ్య పుల్లయ్యలు దొరికినా గానీ రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు సార్. వాళ్ళ దగ్గర నుంచి ఏం పట్టుకొని వస్తాం? వాళ్ళు జైలుకు పోతే ఎవరికి ఏం బాధ ఉంది? కాబట్టి ఏమైనా నా పాయింట్ అంతా ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుతుండొచ్చు, నేనేం మాట్లాడలేదని చెప్పను. ఇట్లాంటి కేసులు కనుక ఉపేక్షా భావంతో ఉన్నారనుకోండి, దొరకలేదనుకోండి, పట్టుబడలేదనుకోండి, వాళ్ళ మీద కేసులు రాలేదనుకోండి, ప్రజల విశ్వాసాన్ని వీళ్ళు కూడా కోల్పోతారని మాత్రం నేను చెప్తాను. 100%, అందులో డౌట్ ఏముంది? అది అందరూ కూటమిలో ఉన్న పార్టీలు కట్టగట్టుకుని కోల్పోతాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందులో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే, ఇది ఏదో తెలంగాణలో, ఏపీలో మాత్రమే వీళ్ళు పెట్టుబడులు పెట్టలేదు. రకరకాల షెల్ కంపెనీలతో 5 రాష్ట్రాలు, ఏపీ తెలంగాణతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి హోమ్ సిటీ అనాలేమో దాన్ని, బెంగళూరు, చెన్నై కూడా హోమ్ సిటీనే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి. సో వాటితో పాటు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున షెల్ కంపెనీలు పెట్టారని మొత్తం మీద ఈడీ నిన్న ఇవాళ ఈ 5 రాష్ట్రాల్లో 20 ప్లేసెస్లో చేసింది. ఇంకా చాలా లిస్ట్ ఉందని చెప్తున్నారు. అంటే ఇంత భారీ ఎత్తున రైడ్స్ చేసిన తర్వాత ఈడీ అంత తేలిగ్గా దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా మాట్లాడదాం. ఇది ఎంత ఈడీ ఎంటర్ అయిన తర్వాత రకరకాల అంచనాలు ఇవన్నీ ఉన్నాయి, సరే ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ 5 రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఏపీలో ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మనకి కర్ణాటక అంటే బెంగళూరు వీళ్ళకి మెయిన్ ఇది. పైగా అక్కడ వాళ్ళ బ్రదర్స్ కూడా 1-2 ఉన్నారు కాబట్టి
కొంత ఇది కూడా ఉంది అనేది. అలాగే చెన్నై కూడా వీళ్ళకి తక్కువ ఇదేం కాదు. అట్ ది సేమ్ టైం ఢిల్లీలో మంచి హోల్డ్ ఉందని అంటున్నారు ఆ గురుగామ ఆ ప్రాంతాల్లో. సో ఈడీ ఇంత పెద్ద ఎత్తున చేసిన తర్వాత కూడా ఇంకా దీన్ని ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా? ఏముండదండి. ఎందుకంటే వాళ్ళు అంత టైం తీసుకున్న కారణం కూడా పూర్తిగా ఎవిడెన్స్లన్నీ వచ్చిన తర్వాత, దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా వచ్చిన తర్వాత విజయవాడ ఆయన సిట్టు అధిపతి దగ్గరకు వచ్చి వాడు కూర్చొని మొత్తం నిర్ధారించుకున్న తర్వాతే రంగంలోకి దిగింది ఈడీ. కాబట్టి ఈడీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈడీ కూడా నేను అనుకోవటం ఈ ఇంత పెద్ద లిక్కర్ కుంభకోణంలో నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగదా. ఈ కుంభకోణం నుంచి కనుక ఏమన్నా మీరు అన్నట్టు గఫూర్ గారు ఏమన్నా డౌట్ పడినా కూడా వెనక్కి తగ్గితే చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని ఆ డిపార్ట్మెంట్కే ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళకి అది కూడా ఉంటుంది ఒక అధికారులుగా. కాబట్టి 100% నేనైతే వెనక్కి తగ్గుద్ది ఈడీ దీంట్లో. ఎందుకంటే తగ్గటానికి కూడా వీల్లేదు సార్. ఎక్కడా కూడా దీంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏం కనపడటంలే. A to Z ట్రైల్ క్లియర్ గా కనపడతా ఉంది ఇక్కడ. ఇవాళ ఏదో ఊరికి మనం ఏదో బట్టగాల్చి ఎత్తినేసేట్టు అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ ఎవిడెన్స్లన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆయన మద్యం పాలసీ తయారు చేసింది ఎవరు తయారు చేయాలి అది క్లియర్ గా ఉంది. ఇవాళ దానికి సంబంధించిన మంత్రి నాకు తెలియదు అంటున్నాడు. ఆ మాట అంటానికి వీల్లేదా? అతను తెలియదు అంటంలోనే నేరం దాగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలియదు అన్నప్పుడు ఎందుకు తెలియదు కూడా చెప్పాలి కదా. అదే నేను ఖచ్చితంగా మళ్ళా ఆయన ఇంకోసారి నోటీస్ ఇస్తారు, రావాల్సిందే, ఆయన చెప్పాల్సిందే. సార్ దీంట్లో ధనుంజయ రెడ్డి గారి భార్య గన్నవరం ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున బంగారం తీసుకొస్తా ఉంటే ఆ రోజు ఆపితే హడావుడి రాగమేఘాల మీద సీమో నుంచి ఫోన్ పోతే ఆమెని బయటికి ఎటువంటి సోదాలు లేకుండా పంపించారు. దానికి మన సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు ఏదో దాన్ని పోస్ట్ చేశాడని ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎక్కడా కూడా బంగారం కొన్నది కానివ్వండి, వీళ్ళు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినవి కానీ. ఎందుకంటే మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీని మీద చాలా కూలంకషమైనటువంటి వివరాలు ఆయన అమిత్ షా గారికి అందజేయటం, పార్లమెంట్ లో క్వశ్చన్ చేయటం అంతా జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఈడీ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత ఒక పాత నేరస్తుడు, ఆల్రెడీ పాత పెద్ద నోటోరియస్ క్రిమినల్ అతనే ఇవాళ కొత్తగా ఏదో సచ్చిరుడు ఇరుక్కున్న మనిషి కాదు. కాబట్టి ఈ కేసులో ఈడీ వెనక్కు తగ్గుద్ది, ఈడీ ప్రూవ్ చెయ్యదు కావాలని చెప్పేసి దీని అంటే నేనైతే అనుకోను. నాకు కూడా మనం ఆయన వివేకానంద రెడ్డి గారి కేసు కూడా మళ్ళా చేయాల్సిన ఆమె కోరిక మీద, వాళ్ళ కూతురు డాక్టర్ సునీత గారి కోరిక మీదకే దీంట్లో విచారణ జరపాలన్నట్టే విచారణ జరుపుతా ఉన్నారు. కాబట్టి నేను ఆ కేసు కూడా నాకు తెలిసి 4-5 వారాలు ఇది టైం ఇచ్చారు. దాంట్లోనే ఆ టైంలోనే క్లోజ్ అయ్యిద్ది, న్యాయం జరిగిద్ది అని చెప్పి ఆమె చాలా నిజంగా ఒక దారుణమైన కామెంట్ చేసింది. నేను బాధితురాలనా నిందితురాలనా నాకే అర్థం కావట్లేదని కామెంట్ చేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ కేసు కూడా ఇవాళ చట్టాలు ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఏపీకి వచ్చేటప్పటికి బిఎన్ఎస్ కానివ్వండి, ఈడీ యాక్ట్ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటం అంత ఈజీగా. కాకపోతే జనం అనుకునేది రాజకీయ నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జైలు బెయిలు ఇవన్నీ ఏమి కొత్త కాదు అతనికి. అతను ఏంటంటే బయట ఉన్న అదే విధంగా ఉంటాడు, లోపలేసినా నాకు అదే విధంగా ఉంటాడు. కాబట్టి అతను ఈ విధంగా మనం రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఈడీ అయినా సిబిఐ అయినా ఇంకోటైనా ఫెమా అయినా ఉపేక్షిస్తే ఇంకొక ఇట్లానే పుట్టుకొని వస్తారు. ఇంకొంతమంది నేరస్తులు ఏదో రాజకీయాల్లో ఇది వచ్చి ఈజీగా ఉందిలే, ఈజీ మనీ అనే ఇది ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇవాళ కోర్టులు కూడా చాలా తీర్పులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ నిన్నగా మొన్న మనం వక్ఫ్ దాంట్లో కూడా ఏమొచ్చిందో తీర్పు చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈడీ కానివ్వండి, ఇటు న్యాయస్థానాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కింగ్ పిన్, ఇతని దాకా మనీ ట్రయల్ ఉంది, ఖచ్చితంగా ప్రూవ్ అవుద్ది, అరెస్ట్ అవుతాడు. అతని శేష జీవితం ఖచ్చితంగా జైల్లోనే ముగిసిపోద్దని చెప్పి మాత్రం నేను చెప్పగలను. దీంట్లో ఇందాక గఫూర్ గారు ఒకటే రాజకీయం అంటున్నారు. దీంట్లో ఇక ఎటువంటి రాజకీయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇన్ని నేరాలు చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అతనేదో బ్రతుకుతాడు మళ్ళా అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా రాజకీయ నిర్ణయాలు ఒకటి అరా తప్పుంటే ఉండొచ్చు, అవి ఉండొచ్చు తప్ప అవినీతి అనే మచ్చ లేకుండా ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకేదో అవినీతి అంటించాలనో లేకపోతే ఆయన ఇంకోటి ఏదో ఆశించి చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు
ఖచ్చితంగా మీరు ఆయన అన్న రెండే, వీళ్ళకి ఈ కూటమికి ఇసుకు పుడితే ఎవరు జగన్ అన్నారు, కానీ అవకాశమే లేకుండా జగన్ చూశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత మేమేం తప్పులు చేశాము అనేది మాకు తెలుసు కాబట్టి గతంలో మళ్ళా అటువంటి జరగకుండా ప్రతిదీ కూలంకషంగా ప్రజల ముందు పెట్టి మేము చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. Right. కాబట్టి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, సత్యమూర్తి గారు, ఇక్కడ సిట్ మొత్తం ఆల్మోస్ట్ బేసిక్స్ వరకు రెడీ చేసి పెట్టింది. సరే, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎందుకు జరగలేదు, జరగకపోతే అమౌంట్ ఎట్లా పోయింది, అసలు ఈ పాలసీ డిజైన్, పాలసీల విషయంలో ఈడీకి చాలా ఎక్స్పర్టైజ్. వాళ్ళు ఢిల్లీ పాలసీ చూశారు, ఛత్తీస్గఢ్ పాలసీ చూశారు. కాబట్టి సిట్ ఇచ్చే ఇన్పుట్స్, ఈడీ ఇప్పటికే చేసిన స్టడీస్, ఇప్పుడు జరగబోయే ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కలిపితే మాఫియా డాన్ టచ్ చేసినట్టేనా? ఖచ్చితంగా. అంటే నేను ఈ మామూలుగా గఫూర్ గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు అదేలే, నేను రాజకీయ జోలికి పోను. నేను కొంచెం ఆప్టిమిస్టిక్ గా నేను మాట్లాడతాను. ఎందుకు అంటే జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి కాబట్టి, కేసు అంత పకడ్బందీగా ముందరికి వెళ్తున్నది కాబట్టి మనం ఈ కేసు మీద కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అంటే వాళ్ళ కన్విక్షన్ రేటు బాగుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ కన్విక్షన్ రేటు సరిగా లేదా అని సుప్రీంకోర్టు చెప్తున్నది. బట్ ఏదైనా కానీ ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత బెయిల్ రావటం కూడా కష్టం అవుతుంది. బెయిల్కి అప్లై చేసుకోవడం అది ఇది చాలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి కేసుల్లోకి ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా వెళ్ళబోతున్నది. అంటే నేను అనేది ఏంటంటే సిట్ అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకోవడం ఈజీ అని కాదు నా ఉద్దేశం. సిట్ అరెస్ట్ చేసినా కానీ బెయిల్ చాలా మందికి రాలేదు కదా, ఇంకా మగ్గుతూనే ఉన్నారు. మిథున్ రెడ్డి ఇంకా ఇవాళ ఇచ్చారు, పోలీస్ కస్టడీకి ఇచ్చారు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ యువతలో ఉన్న శత్రువు మామూలు వ్యక్తి కాదు, అంటే మామూలు మనిషి కాదు. మనం ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఇన్వెస్టిగేట్ చేసిన జాయింట్ డైరెక్టర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ డేటాని సంపాదించారు. అప్పటికి ఏమి అధికారం లేదు, ఏమీ లేదు కదా. ఆయన కాల్ డేటాను తీసుకొచ్చి నడి వీధిలో పెట్టి గొడవ చేశారు. మీరు ఆయనకి ఫోన్ చేశాడు, ఈయనకి ఫోన్ చేశాడని. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు వస్తే రామ్ సింగ్ మీద కేసులు పెట్టి, అప్పటి చేతిలో అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి చేతిలో, కేసులు పెట్టించి అసలు రామ్ సింగ్ కడపలో మళ్ళీ అడుగు పెట్టకుండా చేయగలిగారు. అటువంటి అంటే ఎంత నెట్వర్క్ ఉంటే, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ ఆలోచనలు, నెట్వర్క్, లాబింగ్ ఎంత ఉంటే అంత చేయగలుగుతారు. ఈ రోజున అటువంటి విషయాలు ఏమీ లేకుండా ఈ సిట్ ముందరికి వెళ్తూ ఉన్నది. అంటే మరి వాళ్ళకి రాజశేఖర్ బాబు కాల్ లిస్ట్ ఏమి దొరకలేదేమో వీళ్ళకి. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే అవతల వ్యక్తి అంత దారుణమైన కుట్రలు పన్నే వ్యక్తి ఉన్నప్పుడు ఆచితూచి అడుగేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఒక 20 చోట్ల దాడులు చేసి ఏకకాలంలో ఇంత యంత్రాంగాన్ని విస్తృతంగా ఉపయోగించి విలువైన కీలకమైన పత్రాలని, ఆధారాలని సేకరించిన తర్వాత ఇంకా ఈ కేసులో లుకింగ్ బ్యాక్ అనేది ఉండదు అనేది నా ఖచ్చితమైన నమ్మకం, నా నమ్మకం. అంటే ఈ స్థాయిలో జరిగిన తర్వాత ప్లస్ ఢిల్లీలో వీళ్ళకి చాలా ఆధారాలు దొరికినాయి నాకున్న సమాచారం మేరకు. ఆ ఆధారాలన్నీ కూడా తిరుగులేని ఆధారాలు. వీళ్ళు ఎక్కడికి పంపించారు, ఎటు రూట్ అవుట్ చేశారు అనేది మొత్తం క్లియర్ కట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉన్నది. ఇంకొకటి ఇందాక కనపర్తి శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్లో ఏంటి అంటే ఈ కేసుని టేకప్ చేయటానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంత ఆలోచించి దిగింది. అంటే టైం తీసుకున్నది. ఇప్పుడు కనుక అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైనా తప్పటడుగు వేస్తే ఆ వ్యవస్థ మీదే దేశంలో అందరికీ నమ్మకం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కేసును ఒక ప్రెస్టీజియస్ కేసుగా తీసుకొని ముందరికి వెళ్తుందనేది
అది ఇప్పుడున్న అబ్జర్వేషన్. ఉమ్. డెఫినెట్ గా అంటే సిట్ ఎంత ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో కానీ ఏమీ లేని దాంట్లోంచి మొత్తం తవ్వారు. అంటే అక్కడ ఏమీ లేదంటే కేసు లేదని కాదు, Yeah. ఇనిషియల్ స్టేజ్ నుంచే ఈడీ ఎంటర్ అయ్యి దాన్ని డాట్స్ అన్ని కలుపుకుంటూ తీశారు కదా. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన దాన్ని ఇక ఫైనల్ ఇది తీసి అసలు దోషులు ఎవరనేది తేల్చడమే మిగిలింది. అక్కడ అలా కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో స్క్రాచ్ నుంచి వాళ్ళే డెవలప్ ఫస్ట్ ఎవరో ఇద్దరు బీజేపీ నాయకులు మాట్లాడారు, ఇంకా అక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ ఆల్రెడీ సెట్ అంతా రెడీగా దోషులు ఎవరు, ఏం జరిగింది ఏంటి అనేది ఉంది. సో ఇది ఇంకా కొంచెం ఈజీ కదా ఈడీకి పోల్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. అటువంటి కేసుల్ని ఇప్పుడు ఛత్తీస్గఢ్ కేసుని పర్సూ చేయటం అనేది చాలా చాలా టఫ్ సబ్జెక్ట్. అవును, ఢిల్లీదైనా వాళ్ళకి ఇంకో లీడ్స్ ఉన్నాయి, చాలా లీడ్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో లీడ్స్ లేని చోట కూడా వాళ్ళు అరెస్టులు చేశారు, మరి రికవర్ చేశారు, అంటే ఇది చేశారు, కాన్ఫిస్కేట్ వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందుకని ఇక్కడ సిట్ చేసిన దర్యాప్తు చాలా బెస్ట్ ఇది ఇన్పుట్స్ వాళ్ళు చాలా ఇచ్చారనమాట. సో అందుకని ఈ రోజున వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇవన్నీ ఆలోచించుకునే రంగంలో దిగింది. కాబట్టి అంటే ఇది ఈజీ టు సాల్వ్ కేసుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకున్నది కాబట్టే వచ్చింది. సో అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద మన అందరం నమ్మకం ఉంచుదాం. ఎట్లయితే సిట్ మీద మనకి నమ్మకం వచ్చిందో వాళ్ళు ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత వెంకటకృష్ణ గారు ఇంత షార్ట్ స్పాన్లో కేసుని ఈ స్థాయికి తీసుకురావటం అనేది అందులో డౌట్ లేదులేండి. సిట్ చేసిన వర్క్ అసలు మామూలుగా ఎక్కడా కూడా తొందరపడకుండా తొట్టుపడకుండా పొలిటికల్ గా మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని బేతాల కథలు అని చెబుతున్నా కానీ, వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నా కానీ, వాళ్ళు పక్కడబందీగా ముందరికి వెళ్లి కేసుని ఈ స్థాయికి తీసుకొచ్చారు అంటే వీ మస్ట్ అప్రిషియేట్. అయితే ఇక్కడ గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి కేసులు మొదటి నుంచి ఏది చూసినా ఏది కొసలలా, ఏది కొలికిరాల, ఇది వెళ్తుంది కథ కంచికి చేరల. అది పరిటాల రవి హత్య కేసు తీసుకున్నా, అక్రమాస్తుల కేసు తీసుకున్నా, మొన్నటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి, మధ్యలో చాలా ఉన్నాయి. ఇప్పుడు దీంతో ఈ లిక్కర్ది ఒకటే ఉన్నాయి కానీ ఇప్పుడు గత ఆయన 5 ఏళ్ల పాలనలో ఇంకా తవ్వితే చాలా ఉన్నాయి. అవన్నీ రావాల్సిన ఇది కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి దేంట్లోనూ శిక్ష పడలేదు, కోర్టు కూడా మీరు ఇందాక అన్నారు కోర్టుకే వెళ్ళట్లేదు అని. భారతదేశంలో ఎవడు ఉండుండడు బహుశా ఇన్ని సంవత్సరాలుగా కోర్టుకి వాయిదాలకు కూడా వెళ్లకుండా ఉన్నాడు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ విషయంలో ఎంత నేర ప్రపంచం ఆయన చుట్టూ అండగా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఇది మేనేజ్ చేస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? టెంటికల్స్ చాలా పెద్దవండి, చేతులు చాలా పొడవు, అవి చాలా దూరం వరకు ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు చూడండి, ఆయన సహభాగస్వామి ఎవరు, మన గాలి జనార్దన్ రెడ్డి శిక్ష పడినా గాని వారం రోజులు కూడా జైల్లో ఉండలే, బయటకు వచ్చేసినాడు. అవును. ఆ తర్వాత అవినాష్ రెడ్డి, అతను నేరంలో అతను భాగస్వామి ఉంది, అతనే మొత్తం కేంద్ర బిందువు అనేటువంటి సిబిఐ చెబుతూ ఉన్నా ఇంతవరకు అరెస్ట్ కాలే అతను. అంటే తను ఒక్కడే కాదు, తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఈ గ్యాంగ్ ఇది అన్ని విధాలా ఆరితేరినటువంటి గ్యాంగ్ ఏమనిపిస్తుంది నాకు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ వాసుదేవరెడ్డి మొత్తం అసలు కారకుడు. అతను ఎక్కడి నుంచో డిప్యూషన్ మీద వచ్చి ఇక్కడ వచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే ఒక అధికారిగా ఎంత దుర్మార్గుడండి. ఎంత ముఖ్యమంత్రి చెప్తే మాత్రం ఇట్లాంటివన్నీ చేస్తారా? వాసుదేవరెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటే న్యాయ వ్యవస్థ. అంతెందుకు సార్, ధనంజయ రెడ్డి బయటకు వచ్చా, కృష్ణమోహన్ రెడ్డి బయటకు వచ్చా, లేకుంటే ఆ గోవిందబాబు బయటకు వచ్చా, ఏమంటారు దీనికి? విజయసాయి రెడ్డి బయటనే ఉండే, అంతే కదా. అసలు పాలసీ రూపకర్తల్లో ఆయన ఒకడు కదా. ఆయన ఏదో రెండు సార్లు విచారణకు వచ్చేసి 4 మీద 4
మాటలు చెప్పాడు. మాటలు అంటే వీళ్ళు ఫలానా వాళ్ళు కీలకమని, కానీ ఆయన కూడా కీలకమనే విషయం ఆయన చెప్పలేదు, వీళ్ళు అడగట్లేదు. పాలసీ రూపకర్త కాదు, అదే కూడా ఇప్పించాడు, ఫైనాన్స్ కూడా ఇప్పించాడు కదా 100 కోట్లు. మరి ధైర్యంగా చెప్పాడు నేనే ఇప్పించానని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఎవరి దగ్గర 10 కోట్లు సినిమా పెట్టుబడి పెట్టాడని వాడిని పట్టుకొస్తున్నారు, కానీ 100 కోట్లు ఇప్పించడండి వదిలేస్తే అదే ఇటువంటివి చిన్న చిన్న చిలకొట్టుట్లు ఉంటాయి. కాబట్టి నేను మనవి చేసేది ఏమంటే సార్, ఇది ఏదో ఆరోపణలు చేయడం కోసము లేదా వాళ్ళు ఇట్లా డబ్బులు తిన్నారు అది చెప్పడం కోసం వాడుకోదలుచుకుంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సీరియస్ గా, ఎందుకంటే పని భారం ఎక్కువైంది అనుకుంటే అవసరమైతే సిట్టుకు ఇంకా ఎవరినైనా ఒకరిద్దరు ఆఫీసర్స్, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తోడు చేసినా సరే ఇది లాగకూడదండి, ఇది లాగకూడదు. ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈడీ అండ్ సిట్టు కోఆర్డినేట్ చేసుకొని, ఈడీ ఇప్పుడు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఆ వైపుగా ఆలోచిస్తుందో, సిట్టు ఆర్థిక అవినీతి విషయాలు ఆలోచిస్తుందో, ఈ రెండు కలుసుకొని వీలైన తొందరలో ఒక లాజికల్ ఎండ్కు కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ కావాలి. ఇప్పుడు ఈ డబ్బులు సార్ అనిల్ రెడ్డి అనేటువంటి వాడు దీంట్లో ఉన్నాడు అని ఫ్రమ్ ది బిగినింగ్ అండి, వైసీపీ గవర్నమెంట్ బిగినింగ్ లో ఈ పాలసీ పెట్టినప్పటి నుంచి అందరూ అనుకుంటున్నారు. సరే మొన్న వచ్చింది ఆ పేరు. ఈ అనిల్ రెడ్డి అనేటువంటి అతను సౌత్ ఆఫ్రికాలో చాలా పెద్ద ఎత్తున ఈ వ్యాపారంలో ఉన్నాడు అని. సౌత్ ఆఫ్రికాలో కేవలం అనిల్ రెడ్డి మాత్రమే కాదు, వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు చాలా మంచిగా వ్యాపారం చేసుకుంటే మనం నిందించాల్సిన పని లేదు. కానీ ఇవన్నీ కూడా బయటికి రావాలండి. అధికారం ఎందుకోసం అంటే అధికారం కొల్లగొట్టడం కోసం, అధికారాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం అనేది ఉండకూడదు. అధికారం ప్రజాసేవ కోసం ఉండాలా. అందుకోసం ఎవడైతే దోచుకున్నాడో, ఎవరైతే ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినాడో, స్వార్జితం చేసుకున్నాడో, ఆస్తులు సంపాదిస్తున్నాడో అటువంటి వాళ్ళని బుక్ లో తీసుకొని మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరైనా కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఆ రకంగా నిష్పక్షపాతంగా వీళ్ళని తొందరలో తేలాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. ఈడీ మరి వాళ్ళ కన్విక్షన్ రేటు 2.2% ఏదో ఉందండి. అయితే సతాయిస్తారు బాగా, ముందు జైల్లో పెడతారు, నెల తరబడి ఉంటుంది, ఇది ఏమైనా కావచ్చు, కనీసం ఆపణన చేయమనండి. కాబట్టి ఈడీ అండ్ సిట్ కోఆర్డినేట్ చేసుకొని ఇంకా లాక్కుంటే ఇప్పుడు బెయిల్ అందరికి వస్తాయనుకోండి, ఏం విచారణ చేస్తారండి వీళ్ళు. కాబట్టి ఈ బెయిల్ రాకుండా కఠినమైన, ఇప్పుడు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇస్తుందని అక్కడ గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటాడు కదా, గ్రహించలేకపోతాడండి. అంటే అక్కడ కూడా మరి ఏం ప్రమేయం ఉందో. ఇప్పుడు గాలి జనారెడ్డి బెయిల్ కోసం జడ్జినే కరెక్ట్ చేసిన చరిత్ర ఉంది హైదరాబాద్ లో. ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించి తగిన ముందు జాగ్రత్తలు తీసుకుని దోషుల్ని ఏ ఒక్కరిని మినాయించకుండా బుక్ లో తీసుకొని వచ్చి ప్రజల ముందు దోషుల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. అది మాత్రం నేను చెప్పగలను. చూద్దాం, ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి చాలా మంది ఇది ఇంకా స్పీడప్ అవుతుంది. అసలు లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో అక్కడ దాకా వెళుతుంది. ఇంకా ఇది ఒక లాజికల్ కంక్లూజన్ రావడంతో పాటు అసలు నేరస్తులు శిక్షించబడతారని నమ్ముతున్నారు. మనం కూడా అలాగే నమ్ముదాం మన దర్యాప్తు సంస్థల్ని. కాకపోతే అవి సరిగ్గా పనిచేస్తాయా లేదా అనే అనుమానాలు ఉంటూ